ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ కి మనకి డాలర్ సింబల్ కనిపిస్తుంది. అంటే మనం అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ నుంచి మనం మనీ సంపాదించవచ్చు. మరి మీరు కూడా ఇన్స్టాగ్రామ్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ వీడియోస్ నుంచి మీరు మనీ సంపాదించుకోవాలంటే ఎలా అనేది ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి షార్ట్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ న్యూ అని చూపిస్తూ గిఫ్ట్ ఆప్షన్ మనకు వచ్చేసింది. దాన్ని సెటప్ చేసుకోండి అని మనకు చూపించింది. ఆ న్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి అమౌంటేషన్ సెటప్ అని అయిపోతుంది. అంతేకాకుండా మనం ముందుకు వెళ్ళి మన డీటెయిల్స్ అని ఇచ్చినామంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మేషన్ అయిపోతాయి. ఇక దాని తర్వాత నుంచి కాదు, ఇంతకు ముందుకు అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ అన్నిటికీ కూడా మౌంటేషన్ ఉంటుంది. మరి ఈ మౌంటేషన్ ఏంటి, అది ఎవరికి వస్తుంది, ఏంటి, మీకు కూడా రావాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి లాంగ్ వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ కి మనకి డాలర్ సింబల్ కనిపిస్తుంది. అంటే మనం అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ నుంచి మనం మనీ సంపాదించవచ్చు. మరి మీరు కూడా ఇన్స్టాగ్రామ్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ వీడియోస్ నుంచి మీరు మనీ సంపాదించుకోవాలంటే ఎలా అనేది ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి షార్ట్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ న్యూ అని చూపిస్తూ గిఫ్ట్ ఆప్షన్ మనకు వచ్చేసింది. దాన్ని సెటప్ చేసుకోండి అని మనకు చూపించింది. ఆ న్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి అమౌంటేషన్ సెటప్ అని అయిపోతుంది. అంతేకాకుండా మనం ముందుకు వెళ్ళి మన డీటెయిల్స్ అని ఇచ్చినామంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మేషన్ అయిపోతాయి. ఇక దాని తర్వాత నుంచి కాదు, ఇంతకు ముందుకు అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ అన్నిటికీ కూడా మౌంటేషన్ ఉంటాయి. మరి ఈ మౌంటేషన్ ఏంటి, అది ఎవరికి వస్తుంది, ఏంటి, మీకు కూడా రావాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి లాంగ్ వీడియో చూడండి.